చూడు బండి కింద పడిపోయాడు. అన్ని పాటలు ఊడిపోయాయేంటి? స్కూటర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది జోర్దార్. అవ్వదా మరి? తాజ్ మహల్ కంటే చాలా పాతది నీ స్కూటర్. ఏంటి అనుమానమా? నాకు అనుమానంగానే ఉంది. తాజ్ మహల్ చాలా పాతది కదా, అప్పటి నుంచి స్కూటర్ ఉందా ఏంటి? శబాస్ 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 శబాస్. వీడు నాలెడ్జ్ అనే మాటకి సంబంధం లేకుండా ఉన్నాడు. అరే పొపట్ ఒక ఎగ్జాంపుల్ కి చెప్పాడు. నాకు ఈ స్కూటర్ అంటే ప్రాణం. దీని గురించి ఏ లోటు చెప్పకండి. ఏమైంది పిల్లలు? స్కూటర్ రిపేర్ అయ్యింది మేడం. ఇది స్కూటర్ అని చెప్పొద్దు, ఎడ్ల బండి అని చెప్పు. ఏంటి అనుమానమా? ఇప్పుడంతా వెళ్ళేటప్పుడు దీని పాచుడిపై కింద పడిపోతున్నాయి. అయితే ఒక పని చేయండి, అబ్దుల్లా క్యారేజ్ లో దీన్ని రిపేర్ కి ఇచ్చేయండి. ఇచ్చేసి ఇంటికి త్వరగా రండి. నేను ఆఫీస్ నుంచి ఈ రోజు త్వరగా వచ్చేస్తాను. అందరం కూర్చొని మూవీ చూడొచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే మేడం. ఓకే మేడం. రా జోర్దార్, వెంటనే ఈ స్కూటర్ రెడీ చేద్దాం. తమ్ముడు బెడ్షీట్ వేసుకొని అక్కడ ఎవరు కూర్చున్నారు? స్కూటీ. మేడం ఎవరో స్కూటీని దొంగిలించి మన ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. హనీ, ఈ స్కూటీని నేనే ఇక్కడ పెట్టాను. కానీ మీరెందుకని స్కూటీలు దొంగిలిస్తున్నారు? నేనెందుకని దొంగిలిస్తాను చెప్పు. అయితే ఈ దొంగతనం చేసింది వేరే వాళ్ళు, మీరు దాన్ని దాచి మాత్రం పెట్టారు. నేనే కొన్నాను. మీ స్కూటర్ రిపేర్ అయింది కదా, అందుకే మీకోసం కొత్తది కొన్నాను. పద జోర్దార్, ఒక రౌండ్ వెళ్దాం. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. రండి పిల్లలు, సరైన టయానికే వచ్చారు. నేను ఇప్పుడే ఆఫీస్ కి బయలుదేరుతున్నాను. సరే చెప్పండి, మీకు ఈ స్కూటీ బాగా నచ్చింది కదూ? బాగా నచ్చింది మేడం, మేము చాలా ఎంజాయ్ చేశాము. ఏమంటావు జోర్దార్? ఇప్పుడు మన దగ్గర స్కూటర్ తో పాటు ఒక స్కూటీ కూడా ఉంది. థాంక్యూ మేడం. నేను ఆ స్కూటర్ ని అమ్మేయడానికి ఇచ్చి పంపించానే. నాకు ఈ విషయమే తెలీదు. ఆ స్కూటర్ ని నువ్వు రిపేర్ చేయించాలనుకుంటున్నావా? నువ్వేం బాధపడకు, నేను అబ్దుల్లా దగ్గరికి వెళ్ళి అమ్మొద్దని చెప్తాను. మీరేమి టెన్షన్ అవ్వకండి మేడం, మీరు ఆఫీస్ కి వెళ్ళండి. అబ్దుల్ని మేము చూసుకుంటాం. నాకు ఆ స్కూటర్ కావాలి మిత్రులారా. ఎలాగైనా సరే ఆ స్కూటర్ నాకు కావాలి. అది ఎంతకాలం నుంచి మన దగ్గర ఉంటుంది. అబ్దుల్ ఆ స్కూటర్ ముక్కలు చేసి జీళ్లు కొనేసుకుంటాడు. నువ్వే ఫీల్ అవ్వకు, వదిలే. ఆ స్కూటర్ నీకు బాగా నచ్చితే మనం వెళ్ళి వెంటనే దాన్ని తెచ్చేసుకుందాం. అరే కానీ మనం ఆ స్కూటర్ తో ఏం చేయగలం? అది జోర్దార్ కళ్ళ ముందుంటే చాలు. ఇందులో నీకేదైనా సమస్య? అదేం లేదు, వెళ్దాం. యూకాన్, చాలా కాలం తర్వాత మీ మొహం మీద గ్రీస్ తో చూస్తున్నాను. ఎవరి మొహం మీద గ్రీస్ ఉంది? ఇది నా బుర్రలో వచ్చింది. ఇది నా తారక మంత్రం. టీ కాఫీ తాగుతారా చెప్పండి? అదేమి వద్దు, మేము మా స్కూటర్ కోసం వచ్చాం. అదే అబ్బాయి తీసుకెళ్లిపోయాడు కదా. మమ్మల్ని దద్దం అనుకున్నారా? స్కూటర్ కి అబ్బాయి ఉంటాడా ఏంటి? అరే పూర్తిగా విను, మా అబ్బాయి తీసుకెళ్లాడు. మీ అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ అబ్బాయి స్కూటర్ తీసుకెళ్లిపోయాడు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat
boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, the Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. స్కూటర్ ఎక్కడికి తీసుకువెళ్ళాడు? అది ఇంకేమీ లేదులే, పక్కన పాత బళ్ళకి రేసు పెడుతున్నారంట. నేనే చెప్పాను ఈ స్కూటర్ ని తీసుకెళ్ళు, ఇది హైదర్ కాలపు స్కూటర్ అని చెప్పాను. అరే మా స్కూటర్ గురించి తక్కువగా మాట్లాడకండి. అది నీ స్కూటర్ అని ఎలా చెప్తావు? కాకర్ మేడం నిన్నే ఆ స్కూటర్ ని నాకు ఇచ్చి వెళ్ళిపోయారు, గ్రీసు వేసి. అయితే గ్రీస్ ని తుడిచేసి బండి మాకు తిరిగిచ్చేయండి. అలాగే తీసుకెళ్ళు బాబు. అబ్బాయి రేసు నుంచి వచ్చిన వెంటనే నువ్వు దాన్ని తీసుకెళ్లొచ్చు. అది ఆల్రెడీ ఎడ్ల బండి, పాత సామాన్ల కొట్లో వెయ్యండి. మేము గ్రౌండ్ కు వెళ్ళి అక్కడే స్కూటర్ తీసుకుంటాం. కొత్త డ్రెస్ నీకు దొరికింది కదా, ఇంకెందుకు ఆ చిరిగిపోయిన బనీను? మేము బనీ లోపల వేసుకుని షర్టు పైన వేసుకుంటాం. ఏంటి అనుమానమా? ఈ స్కూటర్ జోర్దార్ కి చాలా ఇష్టం, దాన్ని క్లీన్ చేసి తనతోనే ఉంచుకుంటాడు. మనం ఏం చేయాలో అదే చేద్దాం. పదండి మిత్రులారా. ఈ చెత్తబండితో నాతో రేసులో గెలుస్తావా? నీ స్కూటర్ పరిస్థితి చూసావా? ఈ హ్యాండిల్ బార్ చేత్తో పట్టుకుని ఫినిషింగ్ లైన్ వరకు నడపగలవా? మా స్కూటర్ నువ్వు ఎగతాళి చేస్తున్నావా? ఆ స్కూటర్ నిన్ను ఓడిస్తుంది చూసుకో. ఈ రేసులో మేమే గెలుస్తాం. అరే ఎవరయ్యా నువ్వు? రేస్ లో నేనే వెళ్తాను. నేను ఇందులో గెలిచి కొత్త బైక్ కొంటాను. ఈ స్కూటర్ నాది. ఈ స్కూటర్ ని మా నాన్నగారే నాకు ఇచ్చారు. ఈ స్కూటర్ ని నేను ఎవరికి ఇవ్వను. ఇలా చూడు, ఈ స్కూటర్ తో నువ్వు రేస్ లో గెలవగలను అనుకుంటున్నావా? జోర్దార్ ఖచ్చితంగా ఈ రేసులో గెలుస్తాడు. ఒక డీల్ చేసుకుందాం. రేస్ లో జోర్దార్ పాల్గొంటాడు, తను గెలిస్తే బహుమతి నీకే. దానికి బదులుగా ఈ స్కూటర్ ని నువ్వు మాకు ఇవ్వాలి. డీల్. నేను గెలిచి చూపిస్తాను. మేమందరం నీతోనే ఉంటాం జోర్దార్. ఉండే తీరాలి. దారిలో ఏమైనా పార్ట్స్ పడిపోతే వాటిని వేరాలి కదా. ఏంటి అనుమానమా? జోర్దార్ నువ్వెప్పుడు రేస్ ని స్టార్ట్ చేస్తావు? జోర్దార్ త్వరగా పోనివ్వు. ఇప్పుడు కాదు. నేను విడిచిపెట్టను. నా స్కూటర్లో ఉండే ఎక్స్ట్రా వీల్ ఉపయోగపడింది చూసావా? అదంతా పట్టించుకోకు, నువ్వు నడుపు. ఎందుకు ఆపేశావు? ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండేవాడే ఎప్పటికైనా గెలుస్తాడు. జ్ఞానిలా మాట్లాడకుండా తొయ్యి. స్కూటర్ మునిగిపోయింది. ముందు నేను ఆ స్కూటర్ని అందులోంచి బయటికి తీసి బయట పెట్టమంటావా? ముందు నా సైజ్ చూసావుగా. త్వరగా హని వచ్చినట్టు. అలారే మీ బండి పాడైపోయిందా? ఫ్రెండ్స్, నాకేమనిపిస్తుందో తెలుసా? మన ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్ళాక మన చేతిలో హ్యాండిల్ మాత్రమే ఉంటుందనిపిస్తోంది.
కంగ్రాచులేషన్, ఈ స్కూటర్ ని పెట్టుకుని నువ్వు ఒక్కడవే గెలవగలవు. నువ్వు ఈ ట్రోఫీని ఇప్పుడు గెలిచావు. నాకు ఈ ట్రోఫీ దొరికిన సంతోషం కంటే స్కూటర్ దొరకడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుండి ఈ స్కూటర్ ఏమో నీకు, ఈ ప్రైజ్ మనీ నాకు. ఏంటి ఏదో నిధి దొరికినట్టు అంత సంతోషపడిపోతున్నావు? ఏంటి అనుమానమా? కొత్త స్కూటర్లు ఎన్నైనా కొనుక్కోవచ్చు, కానీ దీన్ని కొనలేము కదా. అదే విధంగా మిత్రులు కొత్త వాళ్ళు దొరకచ్చు, కానీ మీలాంటి మిత్రులు దొరకరు కదా.